టుడే న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని ఆరూరు గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో దరఖాస్తు లబ్ధిదారులు గ్రామ ప్రజలు మాట్లాడుతూ గ్రామ సెక్రటరీ రమేష్ కు సరిగ్గా సర్వే చేయలేదని, ఆయన వలన లిస్టులో పేర్లు తప్పు వచ్చాయని, అతని వలన గ్రామసభ గందరగోళం ఏర్పడిందని, దీనికి కారణం సెక్రటరీ రమేష్ వెంటనే సస్పెండ్ చేయాలని పై అధికారులను కలెక్టర్ గ్రామస్తులు మీడియా ద్వారా కోరారు. అప్లికేషన్ పెట్టిన తర్వాత వెరిఫికేషన్ అని అంటున్నాం. ఇప్పుడు మేము అప్లికేషన్ పెట్టుకున్నాం, మాకు ఇల్లే లేదు, మాకు రాలే. ఒక్క ఇంట్లో 3 ఇళ్ళు వచ్చినాయి, 4 ఇళ్ళు వచ్చినాయి. ప్రాబ్లం అసలు ఏడ జరిగింది? మా ప్లాట్ గురించి మాట్లాడుతున్నాడు. మన ప్లాట్ గురించి ఒక ప్లాట్ స్థలానికి ఎన్నడే కాంపిటీషన్ మాత్రమే వచ్చినాయి. ఫోటోలు దిగింది అన్నగారు వెనక కూర్చో, వెనకలే పడు. అవుతుంది. 2 ఎకరాల భూమి ఉన్నాక పిల్లల పెళ్లి చేసిన మాకు ఇల్లు లేదు సార్, అంతా కూలిపోయింది. సెక్రటరీ వచ్చి ఫోటో తీసిండు, ఇల్లు వస్తుందని రాసుకుంటు ఫోటోలు దించాను. ఇల్లు రాలే ఎవరాలి సార్, మాకు భూజాగున్నోళ్ళకి వచ్చి మాకు గంట భూమి కూడా లేదు. మీ ఊరు సెక్రటరీ ఎవరు వచ్చి మీ ఇంటికి సెక్రటరీ వచ్చేయమన్నాడు. వస్తుంది, ఇల్లు వస్తుందమ్మా, ఫోటోలు దిగి మంచిగా మాకు లిస్టులో పేరు ఎందుకు రాలే మీరు అంటే ఏమంటుండే ఇప్పుడు సారు? వస్తుంది, మళ్ళీ చేసుకో, అప్లికేషన్ మళ్ళీ చేసుకోవాలి. నువ్వు రమ్మా. నీకు బాధ ఇప్పుడు ఏం కావాలి నీకు? మీ సెక్రటరీ పట్టించుకుంటలేడా? సెక్రటరీ పని చేస్తలేడు, మీ సెక్రటరీ పని చేస్తలేడు. నాకు 20 ఏళ్ళ కింద చుట్టపేట గేట్ కాడ ప్లాట్ ఇచ్చింది. ఆ ప్లాట్లో ఇంకా వేరే ఊళ్ళు కట్టింది. నాదాట కట్టి ఇంకోటి చూపెడతాను, ఇంతవరకు చూపెట్టలేదు. చూపెట్టక ఇక అది అట్లనే ఉంది. చూడాలి ఉంది అప్పుడు ఉండాలిగా చెల్లి ఇంకోటి ఇంకోటి చూపెడతాడు. చెన్నయ్య ఉంది అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు చూపెడతాంటే ఇక వేరే అయింది రాదు, వేరే పార్టీ అయింది. 10 ఏళ్ళ సంది ఎదుర్కొంటున్నా. ఇప్పుడు రేవంత్ అని వచ్చిండు, ఏమన్నా న్యాయం చేస్తాడేమో నాకు ఇల్లు కావాలని కోరుకుంటున్నాను సార్. నాకు ఇల్లు లేదని ఇల్లు కోసం అని పెట్టాను సార్. ఇల్లు వస్తుందమ్మా నీకు 100% వస్తుందని చెప్పిండు ఆయన. గంగపురం అంజయ్య వచ్చిండు, ఒకసారి వచ్చిండు, ఫోటో తీసుకొని కిరాయి ఇంట్లో 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాను సార్. ఆ ఇల్లు గిట్ట ఫోటో తీసుకొని మరి నాకు ఇల్లు రాలేదు. ఇది ఎంతవరకు న్యాయం సార్? బయట ఇల్లు లేదు సార్. నాకు 2 సంవత్సరాలు గట్ల సంచి ఆఫీసులు అయిందని 5 సంవత్సరాల కింద సీఎం ఫండ్ పెట్టినా. మీది ప్రభుత్వం కాదు, నీకు ఇయ్యమని మాట్లాడింది సార్. నా పరిస్థితి ఏంటి సార్? నాకు ఖచ్చితంగా ఇల్లు కావాలి.
మీకు అన్యాయం ఎలా జరిగింది? మీరు అధికారులు ఏమంటారు? సెక్రటరీ సార్ తానే ఉంది సార్. ఇంటికాడు నేను ఉండి రాసిండు. ఏం రాసాడు? ఇళ్ళ కాడికి వచ్చి చూసిండా? అంజయ్ వచ్చి రాసిండు. ఆఫీస్కి వస్తలేడా? నా దగ్గర ఏం లేదన్నా మాట్లాడుతుండే ఆయన. రోజు ఆఫీస్కి వస్తుందా? వస్తలేడా? ఒక సార్ వచ్చిండు, అంజయ్ వచ్చిండు, నీకు ఇల్లు వస్తుందమ్మా అని అన్నాడు. ఇల్లు మనుషులు ఫోటో తీసుకుంటారు. ఈ అధిక సెక్రటరీ గారు ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చి ఎప్పుడు విజిట్ చేసిండు మీ దగ్గరికి? వచ్చిండు లేదు చెప్పమ్మా, నీ బాధ చెప్తావు, నీ బాధ చెప్తావు. కూడా లేదు నీ పేరు చెప్పి నీ బాధ చెప్పమ్మా. మాట్లాడు. ఏ ఊళ్ళో ఇల్లు ఉండదా? ఏం లాభం? ఎవరు పట్టించుకుంటారు సార్? మరి ఎవరు పట్టించుకుంటారు? అందరూ చప్పుడు మాటలే అన్నట్టు వస్తుంది. 100% ఏం లేదు. గవర్నమెంట్ ఇస్తుంది. సర్కార్ సొమ్ము తింటారు. మేము పేదవాళ్ళం, మాకేం కాదు లేదు, మాకేం ఇచ్చింది సెక్రటరీ ఇచ్చి చేసేది ఎక్కడి ఇంత బాధ్యత చేసేది ఎక్కడి ఎంత మాట్లాడుతుండు సెక్రటరీరా ఊళ్ళో పెద్ద వరుసలు కలిసిందా ఖచ్చితంగా మాట్లాడుతున్నా. అది కూడా లేదు సార్. ఆధార్ కార్డు కూడా ముగ్గురు వరకు ఏ ఇల్లు వచ్చిందో చూపించారు. హోటల్ ఏమిటికి దొక్కపోయాడు ఉంటుంది, జాగుంటుంది, ఉద్యోగం ఉంటుంది, అన్ని ఉంటాయి. మాకు లేవు. వాళ్ళ పటేళ్ళకి వచ్చినాయి. హోటళ్ళకి వస్తారు, పట్టువాళ్ళకి వస్తారు. హోటల్ పట్టువాళ్ళు రాబట్టి ఎట్టే ఇది ఈ ముగ్గురు కొడుకులు ఎవరు రాలే, సెక్రటరీ రాలేదు, సస్పెండ్ చేయాలని అంతేనా? మనం అను చేయాలి.